అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. దేశ రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం ఆర్థిక స్థితిగతులపై ఏడీఆర్ సంచలన నివేదిక విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతినిధుల్లో 14 మంది బిలియనీర్లు ఉన్నట్లు ఏడీఆర్ వెల్లడించింది. 14 మంది మహిళా బిలియనీర్ల మొత్తం ఆస్తి విలువ 8,234 కోట్లుగా ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. అత్యంత సంపన్నుల జాబితాలో తొలి 3 స్థానాలను కైవసం చేసుకుంది టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు. దేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. రెండో స్థానంలో కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డి ఉన్నారు. అలాగే మూడో స్థానంలో నెల్లిమర్ల నుంచి గెలిచిన జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఉన్నారు. రాజకీయాల్లో ఉన్నటువంటి కొద్దిమంది మహిళల్లో కొందరు అత్యంత సంపన్నులు ఉన్నారని స్పష్టం చేసింది ఈ నివేదిక. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, ఏడీఆర్ విడుదల చేసినటువంటి నివేదిక సంబంధించి సంపన్నమైనటువంటి ప్రజాప్రతినిధులు మహిళలకు సంబంధించి తొలి 3 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్కి చెందిన 3 ఎమ్మెల్యేలు ఏంటి, దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలంటారు? ఇదైతే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫరెండం ఏడీఆర్ సంచలన నివేదిక బయటపెట్టింది. ఏదైతే మహిళా దినోత్సవం పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఉండేటటువంటి మహిళా రాజకీయాల ప్రాతినిధ్యంలో ఆర్థిక స్థితిగతులపై ఏడీఆర్ ఈ నివేదిక విడుదల చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రజాప్రతినిధులుగా ఉండేటువంటి మహిళా ప్రజాప్రతినిధుల్లో 14 మంది బిలియనియర్లు ఉన్నారంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ 14 మంది బిలియనియర్ల యొక్క ఆస్తి విలువ 8,234 కోట్లంటూ కూడా ఏడీఆర్ నివేదిక తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్. అయితే ఈ జాబితాకి సంబంధించినంత వరకు అత్యంత సంపన్నుల జాబితాకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండేటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు 3 కూడా తొలి 3 స్థానాలు కైవసం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. మరి ముఖ్యంగా కొవ్వూరు ఎమ్మెల్యే అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి సంబంధించి 716 కోట్లు ఉన్నట్టు, రెండో స్థానంలో కడప టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి రెడ్డప్ప గారి మాధవిరెడ్డి, అదేవిధంగా కూడా జనసేన ఎమ్మెల్యే అయినటువంటి నెల్లిమర్లకు చెందిన లోకం మాధవి 219 కోట్లతో మొదటి 3 స్థానాల్లో ఉన్నట్లుగా కూడాను నివేదిక విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే దేశవ్యాప్తంగా ఉండేటటువంటి మహిళా ప్రజాప్రతినిధులకు సంబంధించి 14 మంది బిలియనర్లు ఉండగా వీటిలో అత్యంత సంపన్నుల జాబితాలో తొలి 3 స్థానాలు కూడా ఆంధ్రప్రదేశ్ కి దక్కినటువంటి సిచ్యువేషన్. ఇది కూడా ఆ జాబితాలో లిస్ట్ లో ఉండడం కూడా గమనార్హంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ముఖ్యంగా ఏదైతే ఈ మొదటి స్థానానికి సంబంధించినంత వరకు కూడాను ఏదైతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి 716 కోట్లతో ప్రజాప్రతినిధుల్లో మొదటి స్థానంలో ఉన్నారు మహిళా ప్రజాప్రతినిధులకు సంబంధించినంత వరకు. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడాను తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కీలక ఆసక్తికరమైనటువంటి పరిణామాలను కూడాను ఏడీఆర్ సంచలనంగా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. అయితే ఏపీకి సంబంధించినంత వరకు 24 మంది మహిళా ప్రజాప్రతినిధులు ఉండగా సగటున 74 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టుగా ఏడీఆర్ తెలిపింది. అలాగే తెలంగాణకు సంబంధించి 11 మంది మహిళా ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రజాప్రతినిధులకు సంబంధించినంత వరకు సగటున ఆస్తి 14 కోట్లు ఉన్నట్టుగా కూడా ఈ నివేదిక వెల్లడిస్తున్నటువంటి సిచ్యువేషన్. మొత్తం మీద ఒకవైపు రాజకీయాల్లో మహిళల శాతం తక్కువగా ఉండేటప్పటికీ కూడాను ఆస్తి పరంగా కూడా ఉన్నటువంటి కొందరు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళంతా అత్యంత సంపన్నులుగా ఏడీఆర్ చూపించినటువంటి సిచ్యువేషన్. వీళ్ళందరూ ఆస్తి కూడాను సుమారు 8,234 కోట్లు. అంటే దాంట్లో తొలి 3 స్థానాలని ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి మహిళలే దక్కించుకోవడం కూడా ఒకంత చర్చ నడుస్తోంది కదా, దీన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు కూడాను 3 తొలి 3 స్థానాలు సంపాదించుకోవడంపై అయితే మాత్రం గమనార్హంగా చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే అప్పుడు ఉండేటటువంటి ఏదైతే వాళ్ళు ఎన్నికలకు సంబంధించినంత వరకు ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఎమ్మెల్యే ప్రక్రియ ప్రారంభమయ్యేటప్పుడు వాళ్ళ ఆస్తి వివరాలు తెలియజెప్పేటటువంటి పరిస్థితి, దాని ఆధారంగా కూడాను పూర్తి స్థాయిలో ఏడీఆర్ పరిశీలన చేసుకుంటూ కూడా ఈ ప్రకటన జాబితా విడుదల చేసినటువంటి సిచ్యువేషన్. అయితే అత్యంత సంపన్నులుగా ఉండేటటువంటి వీళ్ళందరూ కూడా బిలియనీర్లుగా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ గా చూడొచ్చు. దానిలో తొలి 3 స్థానాలు కూడా ఆంధ్రప్రదేశ్ కి దక్కడంపై అయితే మాత్రం పూర్తిగా కూడాను చర్చనీయంగా మారినటువంటి పరిస్థితి. రాజకీయాలకు సంబంధించి మహిళా ప్రజాప్రతినిధులకు అది కూడా తొలి 3 స్థానాల ఆంధ్రప్రదేశ్ లో రావడమే చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. సోషల్ మీడియాతో పాటుగా అంతా కూడా చర్చనీయాంశంగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ గా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక దేశ రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం ఆర్థిక స్థితిగతులపై ఏడీఆర్ సంచలన నివేదిక విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతినిధుల్లో 14 మంది బిలియనీర్లు ఉన్నట్లు కూడా ఏడీఆర్ వెల్లడించింది. 14 మంది మహిళా బిలియనీర్ల మొత్తం ఆస్తి విలువ 8,234 కోట్లుగా ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. అత్యంత సంపన్నుల జాబితాలో తొలి 3 స్థానాలను కైవసం చేసుకుంది టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు.
దేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. 716 కోట్లుగా ఆమె ఆస్తి ఉంది. రెండో స్థానంలో కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి ఉన్నారు. ఆమె ఆస్తి విలువ 388 కోట్లుగా ఉంది. మూడో స్థానంలో నెల్లిమర్ల నుంచి గెలిచినటువంటి జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఉన్నారు. ఆమె ఆస్తి విలువ 291 కోట్లుగా ఉంది. రాజకీయాల్లో ఉన్నటువంటి కొద్దిమంది మహిళల్లో కొందరు అత్యంత సంపన్నులు ఉన్నారని కూడా స్పష్టం చేసింది ఈ నివేదిక.